అచ్చా ఇంకో మాట మీరు నాకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ సిపాయిలు ఏం మాట్లాడారు ఎలక్షన్లో? కేసీఆర్ అంటాడు చక్కగా చేస్తలేడా, మేము చాలా సిపాయిలము, చాలా అనుభవం ఉన్న పార్టీ మాది, బ్రహ్మాండంగా చేస్తాం, మీకు 6 సందమామలు 7 సూర్యులు పెడతామన్నారు అన్నారు కదా, ఆయన నరికినారు కదా. ఇలా రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఎందుకు దిగజారిపోయింది? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే, రైతుల భూముల ధరలు ఎట్లుండే, హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు, డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1 కోటి ధీమా ఉండే రైతులకు. ఇంట్లో అమ్మాయి ఇందులో పెళ్లి చేయాలంటే పావడంత అమ్మి చేత పోవా, వాళ్ళ దగ్గర అమ్మి చేత బిల్డింగ్ కట్టుకుంటా. ఈరోజు అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు. నిజమేనా ఈ మాట? నిజమా కాదా? ఏమైంది మరి? ఏం రోగం వచ్చింది రాష్ట్రంలో? ఏ వాళ్ళని మాట్లాడించినా, ఎవరిని అడిగినా ఇదే బాధ. ఈ విధంగా రైతుల భూముల ధరలు పడిపోయినాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది, మంచినీళ్ళకు గోసపడాలి, రైతాంగం అన్నిటికీ గోసపడాలి. ఇవాళ మక్కలండి, మక్కలు వచ్చినాయి, పెడితే కొంటమని చెప్పారు, కొనకపోతే కొనమని చెప్పారు. ఈ శాతకాని దొంగతనం ఎందుకు? లోపల అధికారులకేమో కొనకూడదని చెప్తున్నారు, మీది కొంటమని చెప్తున్నారు. మక్కలు కొనే ధీమా ఉందా? ఇవాళ కొంటుండ్రా? వడ్లు కొంటుండ్రా? కొనకపోగా మళ్ళీ ఇంకా బోనస్ ఇస్తామని ఒక బోగస్ మాట. ఎవరికైనా నచ్చిందా? బోనస్ వస్తుందా? వాటిదే బోనస్, అంత బోగస్. ఈ విధంగా పంట వేసిన కాడి నుంచి పంట కొనుగోలు దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న నిలబడ్డది, రైతులకు తోడుగా నిలబడ్డది, రైతులను ఆదుకున్నది. ధాన్యం తడిసిపోతే కూడా కొన్నది. కానీ ఇలా రైతాంగం అంతా ఆగమాగం. రైతు బంధు ఎప్పుడవుతుందో తెలియదు, ధాన్యం కొనరో తెలియదు, కొంటే పైసలు తొందరగా వస్తాయో రావో తెలియదు. చాలా సతమతమవుతున్నారు. రైతులను మాట్లాడితే చాలా తప్పు చేసుకున్నాం సార్, పొరపాటు అయిపోయింది అని బాధపడుతున్నారు. చేనేత కార్మికులు మంచిగా ఉండ్రి, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఇచ్చే ఆర్డర్లన్నీ బంద్ చేసిండ్రు, ఇంకెవరికి ఇస్తారట కమిషన్ల కోసం, అది వాళ్ళని అవస్థ పెడతా ఉన్నారు. ఉద్యోగులు ఆనాడు మనం 72% ఇచ్చినాం, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు కాబట్టి టీఎన్జిఓ అంటోళ్ళు సమైక్య రాష్ట్రంలో కూడా వాళ్ళ ఉనికి పొడగొట్టుకోలే, టీఎన్జిఓగానే ఉన్నారు తెలంగాణ ఎన్జిఓలుగా. కాబట్టి వాళ్ళని గౌరవించి గుర్తించి బ్రహ్మాండంగా 72% పీఆర్సీ ఇచ్చినాం. ఇలా ₹7 ఇచ్చిండ్రా, 7% అని ఇచ్చిండ్రా? ఏమైంది? ఏం బీమారైంది? ఎంతమందిని మోసం చేస్తారు? ఆఖరికి వస్తే పరిస్థితి ఏంది? ఇలా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి రావాల్సిన బకాయి, వాళ్ళు దాచుకున్న డబ్బులు వీళ్ళు ఇచ్చే మెహర్బానేం లేదు, ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో రిక్షా కార్మికులు మాట్లాడితే అన్నయ్య ఈరోజు పనికి మాలిన ఫ్రీ బస్సు పెట్టిండ్రు, మా పొట్ట కొడుతున్నారు, మేము నాశనం అయిపోయినాం, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. పిల్లలకు అది నేమ్ పెట్టలే. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిండు, ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్. మంచి లాభం జరిగింది, నేను దాన్ని కొనసాగించిన. ఇలా మొత్తం బీసీలకు ఎస్సీలకు పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ రాక 10-12 వేల కోట్ల బకాయిలు పెడితే వాళ్ళు ఆగం, వాళ్ళు రోడ్డున పడరు. కోర్టుకు పోతే పిల్లల దగ్గర వసూలు చేసుకోని చెప్పి కోర్టులు చెప్తా ఉన్నాయి. వాళ్ళ గతి ఏం కావాలి? ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో, ఎవరిని మాట్లాడించినా, ఒక విద్యార్థిని మాట్లాడినా, ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగిని మాట్లాడినా, పనిచేస్తున్న ఉద్యోగిని మాట్లాడినా, రైతాంగంతో మాట్లాడినా, ప్రతి వాడు అసంతృప్తి, ఒక బాధ, మాకేదో అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల పాపం చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి విదేశాల్లో సీట్లు వస్తే 20 లక్షల రూపాయలు ఇచ్చాము. అంబేద్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద, ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, ఓసీలలో కూడా నిరుపేదలకు ఇచ్చినాం. ఇలా దాన్ని బంద్ పెట్టిండ్రు, వాళ్ళు ఆగమైపోతూ ఉన్నారు. అన్నీ కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అన్ని స్కామ్లు, కుంభకోణాలు, భూ కబ్జాలు. పొద్దున్న లేస్తే పేపర్ తిప్పితే బాధ కలిగేటువంటి పరిస్థితులు. సో ఈ రకంగా సింగరేణి
అద్భుతంగా ఉన్న సింగరేణి నాశనం చేసి ఇలా బొగ్గుల స్కామ్ సివిల్ సప్లైస్ల స్కామ్